నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే నందికొట్కూరు నియోజకవర్గం బ్రాహ్మణకొట్కూరు గ్రామం వైసీపీ నాయకులు సింగిల్ విండో ఎక్స్ చైర్మన్ మద్దూర్ హరి, సర్వోత్తమ్ రెడ్డి, కాజా మొహిద్దీన్, డాక్టర్ పి మాలిక్, ఎస్ జాఫర్ నాయకులు బ్రాహ్మణకొట్కూరు గ్రామం జయరాం రెడ్డి, ఎక్స్ ఎంపీటీసీ కాజా మొహిద్దీన్ ఆధ్వర్యంలో టీడీపీ నంద్యాల పార్లమెంటు ఇన్ఛార్జ్ మాండ్రా శివానందారెడ్డి అధ్యక్షన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గీతా జయసూర్య సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణకొట్కూరు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అప్పుల పాలైన రాష్ట్రాన్ని మళ్లీ ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అంటే రాష్ట్రానికి అనుభవజ్ఞుడైన నాయకుడు రావాలని 2వ వార్డు కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్ అన్నారు. శనివారం నందికొట్కూరు పట్టణంలోని 2వ వార్డు కౌన్సిలర్ జాకీర్, బూత్ ఇన్ఛార్జ్ హుస్సేన్ ఆ వార్డు టీడీపీ నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారానికి తిరుగుతూ టీడీపీ కరపత్రాలు పంపిణీ చేస్తూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ప్రచారాన్ని కొనసాగించారు. మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాల పార్లమెంటు ఇన్ఛార్జ్ మాండ్రా శివానందారెడ్డిని బలపరిచి ఎమ్మెల్యే అభ్యర్థి గీతా జయసూర్యను నంద్యాల ఎంపీగా బైరెడ్డి శబరి సైకిల్ గుర్తుపై 2 ఓట్లు వేయించి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముత్తు, పెద్దశాలు, నడిపిశాలు, చిన్నశాలు, మట్టా, సానీర్, రియాజ్, ఆఫ్రిద్, అబ్బాస్, రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు. మండల పరిధిలోని గుడిపాడు గ్రామంలో సైకిల్ గ్లాస్ బీజేపీ గుర్తు ప్రచారంలో సైకిల్ గుర్తుకే మన ఓటు అంటూ బస్తీపాడు నాగరాజు సతీమణి జయసుధ, అలాగే సీనియర్ నాయకులు మహేష్ రెడ్డి, రాఘవరెడ్డి, బూత్ ఇన్ఛార్జ్ పాలా మద్దిలేటి, బూత్ ఇన్ఛార్జ్ యేసురాజు, ఆజ్ నరసన్న, నాగరాజు, ఆర్ గంగాపురం, ఏసేపు, గొల్లారాముడు, సామాజిక న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి మీ అమూల్యమైన ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరి, ఎంపీ అభ్యర్థి బస్తీపాడు నాగరాజు, అలాగే ఎంపీ సత్యమణి జయసుధ వీరందరినీ గెలిపించాలని ప్రజలను కోరారు. కల్లూరు అర్బన్ 19వ వార్డ్ సాయి భవన్ నగర్ 4th క్లాస్ ఎంప్లాయీస్ కాలనీలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా వార్డులో ఇంటింటికి తిరిగి చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఈవీఎం ప్యాడ్ ద్వారా చూపిస్తున్న పాణ్య మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గౌరీ చర్తారెడ్డి మరియు ఉమ్మడి కర్నూలు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు చింతా సురేష్. ఈ కార్యక్రమంలో కల్లూరు అర్బన్ కన్వీనర్ పెరుగు పురుషోత్తం రెడ్డి, 19వ వార్డు ఇన్ఛార్జ్ తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్, వార్డు నాయకులు ప్రణీత్, వసుంధర, కృష్ణ, బీజేపీ నాయకులు రామ్మోహన్ రెడ్డి, నాగరాజు, రమణ యాదవ్, మదన్ మోహన్ ఆచారి, జనసేన పార్టీ నాయకులు ప్రవీణ్, వార్డు నాయకులు చిన్ని, రాయలసీమ విద్యార్థి విభాగం జేసీ అధ్యక్షుడు శ్రీరాములు, నవ్యాంధ్ర జేసీ అధ్యక్షుడు అయ్యస్వామి మరియు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలో ఓటర్లను జాగృతి పరిచి రాష్ట్రంలోనే కర్నూలు జిల్లాను ఓటింగ్ శాతంలో మొదటి స్థానంలో నిలిపేందుకు కర్నూలు జిల్లా కలెక్టర్ సృజన నూతన రీతిలో ఆహ్వాన పత్రికను ప్రచురించి కర్నూలు జిల్లా ప్రజలను ఆకట్టుకున్నారు. నూతన రీతితో ప్రజలను ఆకట్టుకున్న జిల్లా కలెక్టర్ సృజనను ప్రజలు, మేధావి వర్గం అభినందిస్తుంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూర్లలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను కర్నూలు రేంజ్ డీఐజీ సిహెచ్ విజయరావు ఐపీఎస్, కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఐపీఎస్ కలిసి శుక్రవారం భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల దగ్గర పోలీసులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గురించి సంబంధిత పోలీసు అధికారులతో అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పోలీస్ బందోబస్తు, భద్రతా ఏర్పాట్ల గురించి ఆరా తీశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాల నిఘా, వీడియో కెమెరాలు, పోలీసు బలగాలతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సంబంధిత పోలీసు అధికారులకు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నూలు రేంజ్ డీఐజీతో పాటు కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్, డీఎస్పీలు శివనారాయణ స్వామి, శ్రీనివాస్ రెడ్డి, బి సీతారామయ్య, సిఐలు, ఎస్ఐలు తదితరులు ఉన్నారు. మహిళల్ని మహాశక్తిగా, యువతను ఉద్యోగ ఉపాధి శక్తిగా తీర్చిదిద్దడంతో పాటు ఇతర పథకాలతో కలిసి బాబు సూపర్ 6 అమలుతో ఆంధ్రప్రదేశ్ సంక్షేమంలో నెంబర్ 1గా నిలుస్తుంది. సంపద సృష్టించి అభివృద్ధి చేసే అన్ని వర్గాలకు మేలు చేకూర్చే అద్భుత పథకాలు అందించే బాబును మళ్లీ రప్పిద్దామంటున్నారు ప్రజలు. ఆవుకు మండలంలోని చెన్నంపల్లి గ్రామంలో పాణ్య మాజీ ఎమ్మెల్యే
బిజ్యము పార్థసారథి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన నేషనల్ హ్యూమన్ రైట్స్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో మరియు బనగానపల్లె నియోజకవర్గం వైస్ ప్రెసిడెంట్ దేవర మురళీకృష్ణ నియోజకవర్గంలోని పలు మౌలిక అంశాలపై మరియు యువత ఉపాధి గురించి, మానవ హక్కుల సమస్యల గురించి మాజీ ఎమ్మెల్యే బిజ్యం పార్థసారథి రెడ్డికి తెలియజేయడం జరిగింది. ప్రజా సంక్షేమానికి అడ్డు వేస్తున్న కూటమి పార్టీలను ఈ నెల 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో ఓటర్లు భూస్థాపితం చేయాలని నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం నంద్యాల నియోజకవర్గం గోస్పాడు మండలంలోని బీవీ నగర్, శ్రీనివాసపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామంలో ప్రజలు అడుగడుగునా గజమాలలతో ఘన స్వాగతం పలికారు. ప్రజాస్వామ్యంలో ప్రజల మంచిని కోరే పార్టీని మరోసారి గెలిపించాలని ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరుతూ ఎన్నికల కరపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీవీ నగర్ వైసీపీ నాయకులు ప్రసాద్, ఆలపాటి మురళి, పల్లెపాటి వేణు, నాగేశ్వరరావు, కొప్పుల నాగేశ్వరరావు, శ్రీనివాసపురం గ్రామ వైసీపీ నాయకులు ఎలిశెట్టి వెంకటేశ్వరరావు, జగన్మోహన్ రావు, నెక్కింటి రామయ్య, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెనూరు పట్టణంలో నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక సమక్షంలో బుట్టా యూత్ నాయకులు ఫయాజ్, ఉబేద్ ఆధ్వర్యంలో పట్టణంలోని యువకులు అస్లాం, ఇబ్రహీం, అలీ ఖాన్, రఫీ, జావీద్, రోషన్ వీరితో పాటు సుమారు 50 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వీరికి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నంద్యాల పట్టణంలో అల్లు అర్జున్ సందడి చేశారు. స్థానిక మున్సిపల్ ఆఫీస్ వద్ద అల్లు అర్జున్ అభిమానులు మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అల్లు అర్జున్కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి నివాసానికి ర్యాలీగా చేరుకొని ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి నివాసంలో సేద తీరారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అభిమానులు నంద్యాల ఎమ్మెల్యే నివాసానికి భారీగా చేరుకున్నారు. ఎమ్మెల్యే నివాసం వద్ద అల్లు అర్జున్ అభిమానులు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు హంగామా చేశారు. కర్నూలు జిల్లా ఐఎన్టీయూసీ కార్యాలయంలో శనివారం ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఐఎన్టీయూసీ కార్మిక అనుబంధ సంస్థలని ఈ మీటింగ్కు హాజరయ్యారు. జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షులు బి బతుకన్న మాట్లాడుతూ, ఐఎన్టీయూసీ సోదరులారా, ఇప్పుడు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో ఏ పార్టీ వస్తే దేశం క్షేమంగా ఉంటుందని కార్మికులందరూ ఆలోచన చేసి తమ ఓటును వినియోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే మన దేశం, మన రాష్ట్రం క్షేమంగా ఉంటుందని, మన దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే ఈ దేశంలో కులాలకు, మతాలకు మధ్య విభేదాలు రాకుండా అందరూ నా వారే అంటూ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్రను మొదలుపెట్టి ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ తెలుసుకున్న ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ అని అన్నారు. ప్రపంచ దేశాల్లో ఈ విధంగా పాదయాత్ర చేసిన గనుడు ఇంకెవరూ లేరని, ఇప్పుడున్న ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం దేవుళ్ల పేరు చెప్పుకొని ఓట్లు అడుకునే పరిస్థితి వచ్చిందని అన్నారు.
వాయిస్ ఈ దేశానికి ఎలాంటి అభివృద్ధి జరగలేదు. దేశ ఆర్థిక వ్యవస్థను పెత్తందారుల చేతుల్లో పెట్టేసింది. ఆదాని అంబానీకి దేశాన్ని అప్పజెప్పి ఈ దేశ ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించి ఈ దేశాన్ని దివాలా తీస్తున్న బీజేపీ ప్రభుత్వం. మన దేశంలో పరిశ్రమలు లేవు, ప్రాజెక్టులు లేవు, కార్మికులకు ఉపాధి కోల్పోయారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పొట్ట కొడుతున్నారు. కాబట్టి ఈ దేశాన్ని కాపాడుకోవాలి అంటే ఒక కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలని, మళ్ళీ బీజేపీ ప్రభుత్వం వస్తే ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ అయ్యే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఐఎన్టీయూసీ కార్మికులంతా తెలుసుకుని మన హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం. కార్మిక ఐఎన్టీయూసీ సంఘాలన్నీ ఈరోజు జిల్లా ఐఎన్టీయూసీలో ఆగస్టులో తీర్మానం చేసుకున్నాయి. ఐఎన్టీయూసీ తరపున కోడుమూరు ఐఎన్టీయూసీ ఇన్ఛార్జ్ రేపల్లె ప్రతాప్, ప్రధాన కార్యదర్శి కె ఆనంద్, ఉపాధ్యక్షుడు ఆశీర్వాదం, ఉపాధ్యక్షుడు కె మహేష్, పేపర్ మిల్ కార్మికులు మధ్యలేటి అనేక మంది కార్మికులు ఈ మీటింగ్ హాజరయ్యారు. సార్వత్రిక ఎన్నికలు వచ్చినాయి. అయితే ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఐఎన్టీసీ తరపున కార్మికులందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఏలే ప్రభుత్వాలు కార్మికులకి అన్యాయం చేస్తుంది. ఎక్కడ కూడా ప్రాజెక్టులు నిర్మించకుండా, అదేవిధంగానే కార్మికులకు ఉపాధి కల్పించకుండా కార్మికుల గొంతు ఇరుస్తున్నారు. ఎందుకంటే దేశంలో కార్మికులు ఉంటేనే ఈ దేశం అభివృద్ధి పడేది. ఈ దేశంలో ఎలాంటి ప్రాజెక్టులు కట్టకుండా ఈ కార్మికులకు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి మేము కార్మికులం అందరము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాము. ఐఎన్టీసీ తరఫున మన దేశము బాగుండాలంటే మనము రాహుల్ గాంధీని ప్రధాని చేయాలా. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ దేశానికి భద్రత. ఆనాడు భారతదేశం స్వతంత్రం తెచ్చిన పార్టీ. ఈ దేశంలో నేషనల్ రోడ్లు వేసినది కాంగ్రెస్ పార్టీ, ప్రాజెక్టులు కట్టినది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగానే అనేక ఉపాధి పనులు కల్పించినది కూడా కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో చిన్న గుండు సూది తయారు చేయాలన్నా కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ దేశాల్లో తయారు చేయించింది. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ లేనిది ఈ దేశం లేదు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం, మోడీ ప్రభుత్వము మన దేశానికి ఏమి చేయలేదు. ఎందుకంటే ఈ దేశానికి ఇది నేను చేసినానే చెప్పుకునేదంతా కూడా లేదు. ఏది కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ చేసినది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వము ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న జగన్ ప్రభుత్వం కానీ, గతంలో టీడీపీ ప్రభుత్వం కానీ మన రాష్ట్రానికి ఏమి చేయలేదు. ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టలేదు, ఎక్కడ కూడా ఎలాంటి నిర్మాణాలు చేయలేదు మన రాష్ట్రంలో. అయితే మన రాష్ట్రానికి రాజధాని లేదు. రాజధాని లేని రాష్ట్రం అంటే మన ఆంధ్రప్రదేశ్ మాత్రమే. రాజధాని కడతామని 3 రాజధానులు అంటున్నారు. కానీ 3 రాజధానులు నిర్మించకుండా ఎక్కడ కూడా రాజధాని లేకుండా చేసిన రాష్ట్రం మన రాష్ట్రమే. అయితే కేంద్ర ప్రభుత్వంలో కూడా మోడీ అబద్ధాలు చెప్పి దేశాన్ని పరిపాలిస్తున్నాడు. కర్నూలు జిల్లాకు ఏం న్యాయం చేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి కర్నూలుకు వచ్చారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ప్రశ్నించారు. రైతులకు ఏదైనా మంచి చేస్తానని ముఖ్యమంత్రి చెబుతారని ఎదురు చూసినా ఎలాంటి ఫలితమూ లేదని అన్నారు. ముస్లింల రిజర్వేషన్కు తెలుగుదేశం పార్టీ అనుకూలంగా ఉందని తిక్కారెడ్డి అన్నారు. జిల్లాలో ఎన్నో సమస్యలు ఉన్నా వాటి గురించి మాట్లాడకుండా కులాలకు, మతాలకు చిచ్చుపెట్టే విధంగా ఉపన్యాసం చేశారని అన్నారు. కర్నూలు వైసీపీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ తాను కేంద్ర ప్రభుత్వం నుంచి 130 కోట్ల రూపాయలు ముస్లిం విద్యార్థుల అభివృద్ధి కోసం నిధులు తీసుకుని వస్తే రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించినందుకు నిధులు వెనక్కి వెళ్లాయని అన్నారు. భూ హక్కు చట్టం వల్ల పెత్తందారీ వ్యవస్థకు అనుకూలంగా ఉంటుందని అన్నారు. ఈ 5 సంవత్సరాలు ఏం చేశాడు, రాబోయే 5 సంవత్సరాలు ఏం చేస్తాడు చెప్తారని ప్రజలందరూ కూడా ఆశించారు. కర్నూలు రాజధాని, న్యాయ రాజధాని అని చెప్పి
న్యాయ రాజధానికి న్యాయం చేయలేదు, కనీసం దాని ప్రపోజల్ కూడా పెట్టలేదు. ఇది ప్రజలందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం. అలాగే కరువుతో అల్లాడుతున్న కర్నూలు జిల్లాకు లేక రైతాంగానికి ఏదైనా చేస్తాడేమో, లేక రాబోయే ఎన్నికల్లో తన మేనిఫెస్టోలో రైతులకు ఏదన్నా చేస్తాడేమో అని చెప్పి ప్రజలందరూ ఆశించారు. అదేం జరగలే. మేము అనుకుంటున్నాం ఆ మీటింగ్కు జనాలు రాలేదు. ఎప్పుడో బాగా వేసుకున్నటువంటి వేప చెట్లన్నీ నరికేశారు. ముఖ్యమంత్రి వస్తాడంటే ఉన్న చెట్లు నరికేస్తూ ఉన్నారు. ఎక్కడన్నా చెట్లు మొక్కలు నాటే దానికి వచ్చే ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడుని చూసాం. గతంలో వాళ్ళ అయ్య రాజశేఖర రెడ్డి కూడా మొక్కలు నాటేవాడు, లేక కిరణ్ కుమార్ రెడ్డి నాటారు, రామారావు గారు మొక్కలు నాటారు, పెంచారు. ఈయన మొక్కలు కొట్టేసుకుంటూ వస్తున్నాడు. చెట్ల నోటే కొట్టేస్తారనుకున్నాం. వాళ్ళ చిన్నాయన కూడా ఇంట్లో కొట్టేస్తే ఇంతవరకు అతిలే. ఈ రోజున కర్నూలు జిల్లాకు కర్నూలు కార్పొరేషన్లో తాగడానికి నీళ్ళు ఉన్నాయా, ఆదోన్ మున్సిపాలిటీలో తాగడానికి నీళ్ళు ఉన్నాయా, కోడుమూరులు ఉన్నాయా, బెలగళ్ళు ఉన్నాయా, ఎమ్మెన్నూరు ఉన్నాయా, కోసిలు ఉన్నాయా, ఎక్కడ ఆలూరులో ఎక్కడ నీళ్ళు కూడా లేవు. ఆ ఊసెత్తకుండా కుల మతాలకు రంకు పెడదామని చెప్పి వచ్చే ముఖ్యమంత్రిని ఈయననే చూసాం ఫస్ట్ టైం. ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు, వాళ్ళ రిజర్వేషన్ మేము క్యాన్సిల్ చేసినామంట. ఒరే నాయన, నువ్వు ముఖ్యమంత్రివి, నీ ప్రభుత్వం నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు 4% రిజర్వేషన్ చేశాడు. నీవు అధికారంలో నువ్వు అమలు చేయి, లేకుంటే దాన్ని ఇంకా కొద్ది పెంచు. ఎవరు వద్దన్నారు? చంద్రబాబు నాయుడుని తిడితే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నావా? మేము చెప్తున్నాం, ముస్లిం రిజర్వేషన్లకు మేము అనుకూలం. 4% మేము ఇస్తా ఉన్నాం. వేరే రాష్ట్రాల పరిస్థితి వేరు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇంజన్ మాది. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.